హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రీ స్పోర్ట్స్. ఇవాళ మనం ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్యలో రేపు శనివారం నుంచి మొదలైపోయే రెండో టెస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లోకి వెళ్ళిపోదాం. మనం మొదటి టెస్ట్ అందరికీ తెలిసిందే. సౌత్ ఆఫ్రికా మ్యాచ్ని 2.5 రోజుల్లోనే 32 పరుగుల తేడాతో ఇండియా పైన గెలిచింది. సో ఇప్పుడు మనం ఈ రెండో టెస్ట్లో మన టీమ్స్ ఎట్లా ఉండాలి, వికెట్ ఎలా ఉండబోతుంది, అలాగే ఒక పెక్యులియర్ టెస్ట్ మ్యాచ్ అని అనుకోవాలి ఇందులో టైమింగ్స్ ప్రకారం. సో అది ఎట్లా అవన్నీ మనం చూద్దాం ఈ టెస్ట్ మ్యాచ్లో. సో ఫస్ట్ థింగ్ వచ్చి రెండు టీములు చూసుకుంటే మెయిన్ మిస్ అయింది ఫస్ట్ టెస్ట్లో మన ఇండియా కెప్టెన్ శుభ్మాన్ గిల్కి నెక్ స్పాజమ్, మ్యాగ్నెట్ వల్ల ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 3 balls ఆడి అతను ఇంజురీ అయ్యి బయటకు వెళ్ళిపోయాడు. సో తర్వాత అతను మళ్ళీ ఆడలేదు. ఇంకా మిగతా టెస్ట్ మ్యాచ్ అంతా అతను ఆడలేకపోయాడు ఆ నెక్ పెయిన్ వల్ల. ఈవెన్ ఐసీయూలో పెట్టారు అబ్జర్వేషన్ కోసం. సో తర్వాత ఇప్పుడు బాగానే ఉన్నాడు, టీంతో పాటు ట్రావెల్ చేస్తున్నాడు. కానీ బట్ రిపోర్ట్ల ప్రకారం ఏంటంటే అతను ఈ టెస్ట్లో ఆడబోవడం లేదు. సో అట్లాగే సౌత్ ఆఫ్రికా టీంలో చూసుకుంటే వాళ్ళ మెయిన్ బౌలర్ కగిసో రబాడ, అతను కూడా పక్క టెంకుల నొప్పితోటి ఫస్ట్ మ్యాచ్లో ఆడలేకపోయాడు అతను. సో ఈ మ్యాచ్లో కూడా డౌట్ఫుల్ అని కెప్టెన్ చెప్పాడు. సో వాళ్ళు ఆల్రెడీ లుంగి ఎంగిడిని స్టాండ్ బై కింద తీసుకున్నారు. వాళ్ళు ఆల్రెడీ స్క్వాడ్తో పాటు యాడ్ చేశారు. అంటే 11లో ఆడతాడా లేదా అనేది డౌట్ఫుల్, ఎందుకంటే మార్కో యాన్సన్, వియాన్ మల్డర్, కార్బిన్ బోష్ ఉన్నారు కాబట్టి అతన్ని టీంలో తీసుకుంటారా లేకపోతే సేమ్ టీమ్ తోటి ఆడతారా అనేది చూడాలి మనం. మెయిన్ థింగ్ వచ్చి ఏంటంటే ఇందులో వికెట్ ఎలా ఉండబోతుంది అనేది. గౌహతిలో ఇది మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఇంతకుముందు T20లు జరిగినాయి, వన్డే మ్యాచెస్ జరిగినాయి, కానీ టెస్ట్ మ్యాచ్ జరగడం అనేది ఇది మొట్టమొదటిసారి. సో జనరల్గా గౌహతి వికెట్ వచ్చి ఐపీఎల్లో చూసినా, మనం వన్డేస్లో చూసినా ఇది హై స్కోరింగ్ వికెట్, ఎందుకంటే ఇది ఎర్రమట్టి వికెట్. బట్ మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఏంటంటే దీని మీద కాస్త గ్రాస్ కవర్ ఉంది అని. సో గ్రాస్ కవర్ ఉంటే మోస్ట్లీ ఫస్ట్ 2 days కాస్త బౌన్స్ ఉండొచ్చు, బ్యాటింగ్కి అనుకూలించవచ్చు, తర్వాత పోను అది స్పిన్కి అనుకూలిస్తుంది. కానీ రీసెంట్గా మనం చూసిన ఉమెన్స్ వరల్డ్ కప్లో అది ఫస్ట్ మ్యాచ్ ఇండియా శ్రీలంక గౌహతిలో ఆడారు. సో అందరికీ తెలిసిందే, ఇండియా 120 for 6 అయింది, బట్ రికవర్ అయ్యి 250 స్కోర్ చేయగలిగింది. బట్ శ్రీలంక చేజ్ చేయలేకపోయింది. ఆ రోజు మాత్రం వికెట్ బాగా స్పిన్కి అనుకూలించింది. కానీ అగైన్ మనం సెమీఫైనల్ చూస్తే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్ కప్, ఉమెన్స్ వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ మధ్యలో కూడా ఫస్ట్ సెమీఫైనల్ గౌహతిలోనే జరిగింది, సేమ్ స్టేడియంలో. సో ఈ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా మొదటి బ్యాటింగ్ చేసి 330 పరుగులు, ఆల్మోస్ట్ 330 పరుగుల పైన చేశారు. సో ఆ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఓడిపోయింది. సో ఆ మ్యాచ్లో అగైన్ బ్యాటింగ్ అనుకూలంగా బిహేవ్ చేసింది ఆ వికెట్. సో ఇది 5 రోజులు ఇంతవరకు ఎప్పుడు జరగలేదు కాబట్టి వికెట్ ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది అంచనా వేయడం చాలా కష్టం. ప్రాథమికంగా ఇద్దరు కెప్టెన్లు అన్న దాన్ని బట్టి చూస్తే మొదటి 2 రోజులు కాస్త బౌన్సీ ఉండొచ్చు, తర్వాత పేస్కి అనుకూలంగా ఉండొచ్చు, అలాగే బ్యాటింగ్ కూడా అనుకూలంగా ఉండొచ్చు. పోను స్పిన్కి అనుకూలంగా ఉంటుంది. అది టిపికల్ యాక్చువల్లీ స్పోర్టింగ్ వికెట్ అయితే ఇంతకుముందు అట్లనే ఉండేవి ఇండియన్ హోమ్ వికెట్లు. ఈ మధ్య అన్ని ర్యాంక్ టర్నర్లు తయారు చేస్తున్నారు. కానీ హోప్ఫుల్లీ ఇంత కాంట్రవర్సీ వచ్చిన తర్వాత కలకట్టా పిచ్ పైన బహుశా ఇండియన్ టీము ఆ టైప్ ఆఫ్ వికెట్ల కోసం మళ్ళీ వెళ్ళదేమో, ఇంతకు ముందు లాగానే స్పోర్టింగ్ వికెట్లు చేస్తారేమో అని అనుకుంటున్నాను. ఇంకా 2 టీంలు వస్తే ఇండియా టీంకి మెయిన్ హెడేక్. లాస్ట్ మ్యాచ్లో నెంబర్ 3లో వాషింగ్టన్ సుందర్ని ఆడించారు. ఇప్పుడు గిల్ ప్లేస్లో సాయి సుదర్శన్ ఆడతాడా లేకపోతే దేవదత్ పడికల్ ఆడతాడా అనేది డౌట్. ఈ సాయి సుదర్శన్ కనుక తీసుకుంటే, ఎందుకంటే ఆల్రెడీ ఆడుతున్నాడు. ఈవెన్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ తను ఆడిన లాస్ట్ టెస్ట్ మ్యాచ్ లో కూడా వెస్టిండీస్ అగేన్స్ట్ గా బాగానే పర్ఫామ్ చేశాడు. సర్ప్రైజింగ్ గా ఫస్ట్ మ్యాచ్ లో అతను ప్లేస్ కోల్పోయాడు. ఇప్పుడు ఒకవేళ కనుక సాయి సుదర్శన్ వస్తే టీంలోకి నెంబర్ 3లో తనకి రెగ్యులర్ గా ఆడుతున్న నెంబర్ 3లో ఆడతాడా, లేకపోతే మళ్ళీ తను కూడా వాషింగ్టన్ సుందర్నే నెంబర్ 3లో కంటిన్యూ చేసి మళ్ళీ మిడిల్ ఆర్డర్లోకి పంపుతారు. ఇంకొకటి చూస్తే మీరు దేవదత్ పడికల్ ఆడిన నెంబర్ 4లో దేవదత్ పడికల్ ఆడాడు కొన్ని మ్యాచ్లు. సో మేబీ దేవదత్ పడికల్ అయితే నెంబర్ 4లో ఆడతాడు. కానీ సాయి సుదర్శన్ ఆల్రెడీ టీంతో పాటు ఆడుతున్నాడు రెగ్యులర్ గా కాబట్టి మోస్ట్ లైక్లీ సాయి సుదర్శన్ తీసుకునే అవకాశం ఉంది. తర్వాత ఇంకొక ఛాన్స్ మేబీ నితీష్ కుమార్ రెడ్డిని ఆడిస్తారా అక్కడ బౌన్సీ వికెట్ ఉంటే. ఒక 4 స్పిన్ బౌలర్స్ నుంచి మేబీ ఒకరిని ఎవరినన్నా డ్రాప్ చేసి లైక్ అక్షర్ పటేల్ కానీ ఎవరన్నా అక్షర్ పటేల్ ప్లేస్ లో నితీష్ కుమార్ రెడ్డిని ఆడిస్తారా, బౌన్సీ వికెట్ గా అనుకూలంగా ఉంది కాబట్టి.
సో సిరాజ్, బుమ్రాతో పాటు నితీష్ కుమార్ రెడ్డి కూడా ఫాస్ట్ బౌలింగ్లో ఉంటాడు. సో ముగ్గురు స్పిన్నర్స్ ఉంటారు, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ అండ్ వాషింగ్టన్ సుందర్. సో మేబీ ఆ కాంబినేషన్తో వెళ్తారు. ఒకవేళ సాయి సుదర్శన్ ఆడితే నెంబర్ 3లో వాషింగ్టన్ ఆడాడు ఫస్ట్ మ్యాచ్లో. సో తన్ని మిడిల్ ఆర్డర్లోకి, లోయర్ మిడిల్ ఆర్డర్లోకి తీసుకొస్తారా మళ్ళీ? అంతా చాలా కన్ఫ్యూజన్ అనమాట ఇదంతా. అట్లాగే సౌత్ ఆఫ్రికా టీం చూసుకుంటే జనరల్ గా విన్నింగ్ కాంబినేషన్ మార్చరు. వాళ్ళు మొదటి టెస్ట్ లో కూడా ముగ్గురు పేసర్స్, 2 స్పిన్నర్లతో వెళ్ళారు కాబట్టి వాళ్ళు బహుశా అదే కాంబినేషన్ కంటిన్యూ చేసే అవకాశం ఉంది. మోస్ట్ లైక్లీ లుంగి ఎంగిడి వచ్చినా కూడా అతను 11 లో చోటు దొరికే అవకాశం చాలా తక్కువ. మోస్ట్ లైక్లీ బ్యాటింగ్ ఆర్డర్ యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఓపెన్ చేస్తే, సాయి సుదర్శన్ కనుక మనకి నెంబర్ 3లో ఆడితే, నెంబర్ 4లో ధ్రువ్ జురెల్, నెంబర్ 5లో రిషబ్ పంత్, నెంబర్ 6 రవీంద్ర జడేజా, నెంబర్ 7 వచ్చి వాషింగ్టన్ సుందర్ కానీ నితీష్ కుమార్ రెడ్డి కానీ, నెంబర్ 8లో వాషింగ్టన్ సుందర్ కానీ అక్షర్ పటేల్ కానీ, సో నెంబర్ 9 కుల్దీప్ యాదవ్, నెంబర్ 10 బుమ్రా, నెంబర్ 11 సిరాజ్ ఉంటారు. బ్యాలెన్స్డ్ టీం అది. కానీ ఇంతమంది ఆల్రౌండర్ల కన్నా కూడా ఈవెన్ అక్షర్ పటేల్ ప్లేస్ లో ఈవెన్ దేవదత్ పడిక్కల్ని తీసుకున్నా అట్లీస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ ఉంటారు. 5 స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్తో ఉంటే కొద్దిగా టర్న్ అయినా, వికెట్ సరే బౌన్స్ అయినా వాళ్ళైతే బాగా నెగోషియేట్ చేయగలుగుతారు. ఎంతైనా ఆల్రౌండర్స్ మోస్ట్లీ T20లు, వన్డేల్లో ఉపయోగం, కానీ బాగా ఎక్కువ మంది ఆల్రౌండర్లు. టెస్ట్ మ్యాచ్లో అంతమంది ఆల్రౌండర్లు కష్టం. ఇంకా ఈ టెస్ట్ మ్యాచ్ కి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఏంటంటే ఈ గౌహతి వెన్యూ ఇండియాలో టెస్ట్ వెన్యూ. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇన్ని టెస్ట్ వెన్యూలు లేవు. ఆస్ట్రేలియాలో సెకండ్ హైయెస్ట్ టెస్ట్ వెన్యూలు ఉన్నాయి, 11. మనకి ఇండియాలో ఇది 30వ వెన్యూ అండ్ గౌహతిలో ఇది ఫస్ట్ మ్యాచ్. తర్వాత ఈ టెస్ట్ మ్యాచ్ కి ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది, పర్టికులర్ గా వెదర్ వల్ల. ఇది గౌహతి నార్త్ ఈస్ట్ లో ఉండడం వల్ల ఇప్పుడు ఈ ఈశాన్య ప్రాంతంలో వింటర్లో చాలా తొందరగా చీకటి పడిపోతుంది, 4:30 కల్లా చీకటి పడిపోతుంది. సో బీసీసీఐ ఈ టైమింగ్స్ ని అడ్జస్ట్ చేసింది. మ్యాచ్ 9:30కే స్టార్ట్ అవుతుంది. టాస్ ఏమో 8:30కి వేస్తారు ఫస్ట్ రోజు. ఎవ్రీడే మ్యాచ్ వచ్చి 9కే స్టార్ట్ అవుతుంది. 9 నుంచి 11 వరకు ఫస్ట్ సెషన్ జరుగుతుంది. 11 గంటల నుంచి 11:20 వరకు టీ బ్రేక్. ఏంటి టీ బ్రేక్ ముందేంటి, లంచ్ కదా అనుకుంటున్నారా? ఎస్, 11 గంటలకి లంచ్ బ్రేక్ తీసుకున్నారు కాబట్టి 11 నుంచి 11:20 వరకు ముందు టీ బ్రేక్ తీసుకుంటున్నారు. ఇది కూడా ఫస్ట్ టైం ఇన్ క్రికెట్ హిస్టరీ, టెస్ట్ మ్యాచ్ హిస్టరీ. సో ఆ 11:20కి మళ్ళీ మొదలయ్యి సెషన్ 1:20 వరకు నడుస్తుంది. సో 1:20 నుంచి 2 వరకు అప్పుడు లంచ్ బ్రేక్. మళ్ళీ 2 o'clock థర్డ్ సెషన్ స్టార్ట్ అయ్యి 4 o'clock గేమ్ క్లోజ్ అయిపోతుంది. నిన్న చూసిన పిక్చర్స్ ని బట్టి చూస్తే 4:30కి అసలు మామూలుగా డే నైట్ మ్యాచ్ లానే లైట్స్ వేస్తే తప్ప ఏమీ కనపడట్లేదు. సో కాబట్టి ఈ 5 రోజులు కూడా ఫుల్ టైం అంతా 4 గంటల వరకు కూడా జరుగుతుందా లేదా, ఈ ముందే బ్యాడ్ లైట్ వల్ల ఆపేస్తారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే చాలా తొందరగా చీకటి పడిపోతుంది ఈ వెన్యూలో. సో అదొక ప్రత్యేకత ఈ గ్రౌండ్కి. ఇంకొకటి, ఆల్మోస్ట్ శుభ్మాన్ గిల్ ఆడటం అనేది జరగదు కాబట్టి, ఖాయం అయింది కాబట్టి రిషబ్ పంత్ క్యాప్టెన్సీ చేస్తాడు రేపొద్దున మ్యాచ్లో. రిషబ్ పంత్ క్యాప్టెన్సీ కనుక చేస్తే రిషబ్ పంత్కి ఇది ఫస్ట్ మ్యాచ్ యాజ్ ఎ క్యాప్టెన్ ఇన్ టెస్ట్ క్రికెట్. సో ఈ టెస్ట్ మ్యాచ్కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయన్నమాట. ఇట్లాగా ఫస్ట్ మ్యాచ్ తర్వాత ఈ దేవదత్ పడిక్కల్ కానీ సాయి సుదర్శన్ కానీ టీంలోకి వస్తే ఓన్లీ ఒక చేంజ్ ఉండి శుభ్మన్ గిల్ ప్లేస్లో వస్తే 7 లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ ఉంటారు ఈ టీంలో. 7 లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ తోటి ఇంతవరకు టెస్ట్ మ్యాచ్ ఇండియా ఆడడం అనేది కూడా మొదటిసారి. సో ఈ టెస్ట్ మ్యాచ్కి ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయన్నమాట. సో చాలా వరకు ఫస్ట్లు ఉన్నాయి ఇందులో. తర్వాత ఈ మ్యాచ్లో చాలా క్రిటిసిజం మెయిన్ వచ్చింది గంభీర్ పైన. ఎందుకంటే అతను టీమ్ సెలక్షన్ వల్ల కావచ్చు, పిచ్ సెలక్షన్ వల్ల కావచ్చు, ఇవన్నీ. సో వీటిలన్నిటిని ఎదుర్కొని ఈ టెస్ట్ మ్యాచ్కి వాళ్ళు ఏ వ్యూహాలతో వెళ్తారు, ఎట్లా ఆడతారు అనేది చాలా ఆసక్తికరమైన విషయం. ఐ హోప్ ఇండియా ఈ టెస్ట్ మ్యాచ్లో బాగా ఆడి సిరీస్ని సమన్ చేసుకుంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే లాస్ట్ 25 సంవత్సరాల్లో ఎప్పుడు సౌత్ ఆఫ్రికా మన మీద ఇండియాలో సిరీస్ గెలవలేదు. 15 సంవత్సరాల తర్వాత టెస్ట్ మ్యాచ్ గెలిచారు. లాస్ట్ 1 yearలో చాలా విచిత్రాలు జరుగుతున్నాయి. ఈయన గంభీర్ కోచింగ్ తీసుకున్న తర్వాత
న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ ఓడిపోయాం, అది కూడా వైట్ వాష్ అట్ హోమ్ ఓడిపోయాం. హోప్ఫుల్లీ అది ఇంతటితోటి ఆగుతుందని మనం ఆశిద్దాం. రేపు ప్రాపర్ గా ఆడి ఇండియా డే 1 లో లీడ్ తీసుకుంటారు అని అనుకుందాం. ఐ హోప్ ప్రివ్యూ మీకు నచ్చుంటుందని ఆశిస్తున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. అట్లాగే మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.